రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, క్యాబినెట్ మంత్రులందరికీ, తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని స్వీకరించిన సినిమా ఇండస్ట్రీ అందరికీ కూడా అభినందనలు. అట్లాగే గద్దర్ ఫౌండేషన్ని రేవంత్ అన్న గారు, అలాగే బట్టి విక్రమార్క అన్న గారు 31 జనవరి 2024 మీ ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది సార్. అదేవిధంగా మీరు ప్రామిస్ చేసినట్టే ఈ అవార్డులను కూడా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీరు ప్రామిస్ చేసినట్టే గద్దర్ ఫౌండేషన్కి గద్దర్ విలువల్ని, నాన్న తీసుకొచ్చిన సాహిత్యం, తర్వాత ఆయన పాటించిన విలువల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహిస్తూ గద్దర్ ఫౌండేషన్కి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఫౌండేషన్ తరఫున స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాము. అట్లాగే ప్రతి జయంతికి కూడా గద్దర్ ఫౌండేషన్ని పార్టిసిపేట్ చేస్తూ దాని స్టేక్ హోల్డర్గా ఇచ్చారు సార్. దాన్ని కూడా మేము గద్దర్ ఫౌండేషన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మీరు రాష్ట్ర ప్రభుత్వం అన్నగారు మీరు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కల్చరల్ మెమోరియల్ మరియు రీసెర్చ్ సెంటర్ని మీరు స్థలం కేటాయిస్తూ నెక్లెస్ రోడ్లో ప్రకటించారు సార్. దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం జయంతులు మరియు సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్స్ కూడా అక్కడే చేసుకుందామని చెప్పి మరోసారి గద్దర్ ఫౌండేషన్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు బట్టి అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అండ్ అలాగే చంద్రబోస్ గారు అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కర్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగువాడి కలం పదును అలాగే గళం పదుని చాటి చెప్పారు. తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కర్, ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కర్. అలాంటి ఆస్కర్ని తెచ్చిన వీళ్ళిద్దరిని సత్కరించుకోకుండా ఉండడం ఎలా చెప్పండి? అందుకనే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎంఎం కీరవాణి గారికి అలాగే చంద్రబోస్ గారికి సత్కారం. వారిరువురిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంఎం కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డుని అందుకున్నటువంటి ఘనత వారిది. నాటు నాటు పాటకి గాను అవార్డుని అందుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ చెప్తూ సీఎం గారి చేతుల మీదుగా, సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి ఫెలిసిటేషన్. కంగ్రాచులేషన్స్ ఎంఎం కీరవాణి గారు, కంగ్రాచులేషన్స్ చంద్రబోస్ గారు. నాటు ప్లే అవుతే నాకు తెలిసి ఈ సభలో ఉండేటువంటి సగం మంది లేచి డాన్స్ చేసేస్తారు. మా చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎక్కడెక్కడ ఏమేం సాధించినా మన గడ్డ మీద, మన నేల మీద, మన వాళ్ళ మధ్య ఇలాంటి గౌరవం పొందడం అనేది ఎప్పటికీ మర్చిపోలేని విషయం. మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. గద్దర్ గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రధానోత్సవంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ పురస్కారం బాసర సరస్వతీదేవి ఆశీర్వచనంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు.
కంగ్రాచులేషన్ సార్ ఎంఎం కీరవాణి గారికి and Thank you, అలాగే sir. చంద్రబోస్ గారికి. థ్యాంక్ యూ. అండ్ మా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా బట్టి విక్రమార్క గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దిల్రాజు గారు టు ఎంఎం కీరవాణి గారి గురించిన ఒక స్పెషల్ ఏవీని ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ చేయబోతున్నాము. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. రౌద్రం రణం రుధిరం తొడగొట్టిన తెలుగు పౌరుషాన్ని, పదునెక్కిన మట్టి పరిమళాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పి ఆస్కార్ వేదికపై తెలుగు చలనచిత్ర పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన రాజమౌళి సినీ సృజన. I grew up listening to the Carpenters, and now here I am with the Oscars. RRR చిత్రాన్ని తమ సంగీత సాహిత్యాలతో సుసంపన్నం చేసి ఆస్కార్ పురస్కార సత్కారాలను సాధించిన ఘనులు సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి. గేయ శిరోమణి శ్రీ చంద్రబోస్ గారు. ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపి విత్సు కత్తి పదును లాంటి నాటు మాటల్ని రంగరించిన ఆ సుస్వర సుమధురాక్షర మూర్తులను నేటి తెలంగాణ గద్దర్ చలనచిత్ర పురస్కారాల వేదికపై మాన్య తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి హస్తాల మీదుగా సత్కరించుకోవడం తెలుగు సంగీత సాహిత్య సరస్వతిని సమర్చించడమే. కన్నుల పండువగా సాగిన ఈ సత్కార కార్యక్రమం మీ హర్షధ్వానాలతో సంపూర్ణం, సమ్మోహనకరం.